చంద్రబాబు తన జీవితంలో ఒక్క రోజన్నా ఒక్కసారైనా నిజం మాట్లాడారా? నిజాయితీగా వ్యవహరించారా? నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటంలో చంద్రబాబు శైలిని మరెవ్వరూ అందుకోలేరు. ఇక ఎన్నికల వేళ నక్కజిత్తుల నారావారు సరికొత్త కుట్ర విన్యాసాలు మొదలు పెడతారు. ఎప్పటిలానే ఈసారి ఒక రేంజ్లో స్టార్ట్ చేసేశారు. అదే దొంగ హామీల జాతర. నోటికొచ్చింది, బుద్ధికి తోచింది మేనిఫెస్టోలో పెట్టేయటం, ప్రజల్ని మభ్యపెట్టడానికి విశ్వ ప్రయత్నమూ చేయటం. ఎప్పటిలానే మరోసారి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా 5.5 కోట్ల మందిని ముంచటానికి సై అనేశారు ది చీటర్. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు అసలు ఇంత సుదీర్ఘ కాలంలో ఏం చేశారు? ఈ ప్రశ్న చిన్న పిల్లవాడిని అడిగినా టక్కున జవాబు చెప్పేస్తాడు. వెన్నుపోట్లు, కుంభకోణాలు అని. వీటి మధ్యలో తడిగుడ్డలతో గొంతులు కోయటం దగ్గర నుంచి జయప్రదంగా వ్యవస్థలను మేనేజ్ చేయటం దాకా సకల దిక్కుమాలిన దందాలు వెలగబెట్టారు చంద్రబాబు. నేను పలానా చేశాను అని చెప్పుకోవటానికి ఈ దరిద్రమైన చరిత్ర తప్ప ఒక్క మంచి పని కూడా లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేనిఫెస్టో అంటే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేసే సాధనం మాత్రమే. ఎన్నికలు అవగానే చెత్త కుప్పలో కూడా టీడీపీ మేనిఫెస్టో కనిపించదు. నిజాయితీకి, విశ్వసనీయతకి కిలోమీటర్ దూరంలో ఉండే చంద్రబాబు మరోసారి మేనిఫెస్టో మాయ చేస్తున్నారు. మళ్ళీ ఏపీ ప్రజల బతుకులను వెక్కిరించడానికి విఫల ప్రయత్నమూ చేస్తున్నారు. రాజకీయం అంటే నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడమే అన్నది చంద్రబాబు సిద్ధాంతం. రాజకీయం అంటే ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపించడం అన్నది జగన్ సిద్ధాంతం. జగన్ ఆలోచనలు, నిర్ణయాలు, విశ్వసనీయత, నిజాయితీ మధ్య తమ ఉనికిని చాటుకుంటాయి. చంద్రబాబు ఆలోచనలు, నిర్ణయాలు నయవంచన, కుట్రల మధ్య తమ ఉనికిని చాటుకుంటాయి. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని 2014లో ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డారు జగన్. రైతు రుణమాఫీ హామీ ఇస్తే అధికారం మనదే అని శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా నాడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అసాధ్యమని, దొంగ హామీలతో ప్రజలను మోసం చెయ్యలేనని 2014లో ఆ హామీ ఇవ్వలేదు జగన్. అది జగన్ నిజాయితీ. 2019లో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెయ్యడం మాత్రమే కాదు, చెప్పనివి చేసి చూపించిన ఘనత జగన్ది. కానీ ప్రతిసారి ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం, గెలిచిన తర్వాత మేనిఫెస్టోని మాయం చేయడం చంద్రబాబుకి తొలి నుంచి అలవాటే. ఈసారి ఎలాగూ గెలిచేది లేదని అర్థం చేసుకున్న చంద్రబాబు ఎన్నికలు అవకముందే మేనిఫెస్టోలో హామీలను మాయం చేసేస్తున్నారు. అధికారం ఇస్తే పెన్షన్ 4000 చేస్తానని నక్కజిత్తులు ప్రదర్శించిన చంద్రబాబు అంతలోనే సూపర్ 6 నుంచి ఆ హామీని మాయం చేసేశారు. మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపు హామీ లేని సూపర్ 6 జాబితా ఏపీ ప్రజలను మరోసారి హెచ్చరిస్తోంది, వెక్కిరిస్తోంది. చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన? ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. మేనిఫెస్టో అన్నది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అని చంద్రబాబు తొలి నుంచి బలంగా నమ్ముతూ వచ్చారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికార పీఠం లాక్కున్న చంద్రబాబు సీఎం అయ్యాక చేసిన అనేక దిక్కుమాలిన కార్యక్రమాల్లో ఒకటి 1994లో ఎన్టీఆర్ రూపొందించిన మేనిఫెస్టోకి తూట్లు పొడవడం. అప్పట్లో మాగుంట సుబ్బిరామిరెడ్డి నిర్వహణలో ఉదయం పత్రిక ఈనాడుకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఉదయం పత్రికను వార్తల పరంగా కొట్టలేమని గ్రహించిన రామోజీరావు, ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి, ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 1994 ఎన్నికల్లో మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు ఎన్టీఆర్. గెలిచిన ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతబడింది. ఉదయం మూతబడగానే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం వల్ల కల్తీ సారా పెరిగిపోతోందని చెబుతూ మద్య నిషేధం ఎత్తివేశారు.
కానీ మద్య నిషేధం ఎత్తివేయడానికి అసలు కారణం ఒకటే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న తారా, సితారా హోటల్స్ వ్యాపారం కోసం. నిషా లేకపోతే తారా, సితారా మూతబడిపోతాయి కాబట్టి రామోజీ ఆదేశాలతో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో మద్య నిషేధం ఎత్తేశారు. అక్కడితో చంద్రబాబు ఆగలేదు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలకు పైగా పెంచేశారు. అలానే వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను పెంచాడు. ఇలా పేదలకు అండగా ఎన్టీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని సర్వనాశనం చేసేశారు చంద్రబాబు. ఇక 1999 ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టోనే ఆయుధంగా మార్చుకున్నారు చంద్రబాబు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, 35 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తానని, ఏపీలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకి పక్కా భవనం నిర్మిస్తానని, అన్ని మండలాల్లో పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీల వర్షం కురిపించారు. కానీ గెలిచిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. నమ్మి ఓట్లేసిన పాపానికి, ప్రజల కర్మకి ప్రజల్ని వదిలేసి హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూ కుంభకోణాల్లో మునిగి తేలారు చంద్రబాబు. ఈసారి గెలిచే అవకాశమే లేదని పూర్తి స్పష్టత వచ్చేయడంతో దింపుడు కళ్లెం ఆశలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి దొంగ హామీలతో మేనిఫెస్టోని నింపేశారు చంద్రబాబు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు బతికంతా ఇంతే. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మపలికాడు. చంద్రబాబు ఎంతటి దగాకోరో తెలిసినప్పటికీ పొరపాటున నాడు ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. పవర్ చేతిలోకి రాగానే చంద్రబాబులోని నయవంచకుడు బయటకొచ్చేశాడు. ఏ నోటితో అయితే రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టాడో అదే నోటితో రైతులను నానా మాటలు అన్నాడు. పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రేవైనా కలొచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాస మంచిది కాదు అంటూ అన్నదాతల కడుపు మీద కొట్టాడు. డ్వాక్రా మహిళల ఉసురు పోసుకున్నాడు. నయవంచనలో నన్ను మించిన వాళ్ళు ప్రపంచంలోనే ఉండరని తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే మేనిఫెస్టోని వాడుకోవాలని బలంగా నమ్మే దగాకోరు నాయకుల్లో చంద్రబాబు ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తారు. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠం పైకెక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రూపాయల రుణాలను 25,000 కోట్ల రూపాయలకు కుదించి చివరికి 15,000 కోట్ల రూపాయల లోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు. ఈ నయవంచకుడి కపట నాటకానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి.
అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండవు. కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకని నేను పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గమే ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రేమైనా కలొచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిలువున మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేలం నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. తాను ఎవరినైనా ఎన్నిసార్లైనా మోసం చేస్తానన్న ధీమా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే ప్రజలను వంచడానికి దొంగ హామీలతో బయలుదేరారు. నన్ను చూసి ఓట్లేయండి అని ప్రజలను అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు జీవితంలోనే లేదు. అసలు ఆయన ఎప్పుడూ సింగిల్గా ప్రజల ముందుకి వెళ్ళలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరి ఇమేజ్ని వాడుకోవటం, గెలిచిన తర్వాత నా అంతటి లీడర్ లేడని గోబెల్స్ ప్రచారం చేసుకోవటం. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఇంతే. ఈసారి కూటమి కట్టిన గెలుపు మీద ఎలాంటి ఆశలు లేకపోవడంతో మేనిఫెస్టో మోసానికి మరింత మెరుగులు దిద్దారు. చంద్రబాబు దిక్కుమాలిన బతుకు తెలిసిన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు టీడీపీ మేనిఫెస్టో వైపే చూడటం లేదు. ఓటమి భయం వెంటాడుతున్న వేళ సరికొత్త కుట్రలకు పదును పెడుతున్నారు నయవంచన నాయకుడు. మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయం కాదిది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కాదిది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలన్నది జగన్ జీవన విధానం. అందుకే నాడు దేశంలోనే శక్తివంతమైన వ్యక్తితో ఢీకొట్టడానికి సై అన్నారు. ఎన్ని కష్టాలు పడ్డానికైనా రెడీ అయ్యారు. అలాంటి జగన్ ప్రజలకు హామీ ఇచ్చారంటే, తన మేనిఫెస్టోలో ఒక అంశానికి చోటిచ్చారంటే అది జరిగి తీరుతుందంతే. అందుకు 5 ఏళ్ల జనరంజక పాలనే తిరుగులేని ఉదాహరణ. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇలా ప్రతి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చెప్పినట్టు చేసి చూపించారు. చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారు, చెప్పనివి చేశారు. ఇప్పుడు 2024 మేనిఫెస్టోని కూడా ఏపీ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పట్లానే ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా, మభ్యపెట్టడమే లక్ష్యంగా మేనిఫెస్టోని దొంగ హామీలతో, కంటి తుడుపు హామీలతో నింపేశారు. ట్రిమ్మర్లు అంటే కొత్తగా నువ్వేం చెప్తావు, నాయి బ్రాహ్మణులకు ట్రిమ్మర్లు కొనిస్తానంటావు. ట్రిమ్మర్లు కొనేటువంటి యాడి పిల్లలకు చదువు ఎందుకు చెప్పించవు? ఇంగ్లీష్లో చదువు చెప్పించి నీ జీవితాలు బాగు చేస్తానని చెప్పాలి కదా. అంటే నాయి బ్రాహ్మణులు కత్తి అంతకైతే కత్తిరలు ఇస్తాడు, ఇప్పుడేమో ట్రిమ్మర్లు ఇస్తాడంట, కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తాడంట రైతులకి. నేనే చెప్పేది, ఎంతసేపు వాళ్ళని అక్కడే అనగతొక్కుతావా? వాళ్ళ పిల్లల్ని, పేదవాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లో దమ్ముగా చదివించి నాణ్యమైన విద్యను అందించి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టుగా నువ్వు తయారు చేయాలి కదా. ఎందుకు ఆలోచించు జగన్లాగా? ఒక్కరోజు కూడా ఎందుకు ఆలోచించు జగన్లాగా చంద్రబాబు నాయుడు? ఎన్నికల్లో ఓటమి ఖాయమని అర్థమైన పచ్చముఠ మేనిఫెస్టోని దొంగ హామీలతో నింపేసింది. అయినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో పచ్చ రాక్షసులు కొత్త కుట్రకి తెరతీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పచ్చముఖ. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న చట్టం. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది.
ఈ మేరకు 2019లో మోదీ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గెజెట్ మాత్రమే జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంపై స్పందించిన తర్వాతే చట్టాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే బీజేపీ ప్రభుత్వం దేశమంతా అమలు చేయాలని భావిస్తున్న చట్టంపై కూడా విషం కక్కుతున్నారు చంద్రబాబు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల్లో ఆందోళన పెంచుతూ తప్పుడు ప్రచారం చేస్తోంది టీడీపీ. అటు టాయిలెట్ మీడియా కూడా విపరీతంగా విషం కక్కుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ విష ప్రచారంపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాలని సిఐడిని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ప్రజాక్షేత్రంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన కూటమి ఎంత ప్రయత్నించినా ప్రజలకు దగ్గర కావడం లేదు. మేనిఫెస్టోని మత గ్రంథాలంత పవిత్రంగా భావించే జగన్ 2019లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. విశ్వసనీయమైన పాలనకు నిలువెత్తు సంతకంలా నిలిచారు. జగన్ ని ఢీకొట్టే సత్తా లేక, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే నిజాయితీ లేక, జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కడమే లక్ష్యంగా, కుట్రలు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు చంద్రబాబు, టాయిలెట్ మీడియా. ఈ పచ్చ రాక్షసులకు శాశ్వత గుణపాఠం చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.